ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి భారీ బడ్జెట్ చిత్రాలతో పాటుగా మల్టీ స్టారర్ చిత్రాలు, పాన్ ఇండియా చిత్రాలు, పాన్ వరల్డ్ చిత్రాలు అనేవి వస్తున్నాయి. ఒక్కొక్కటి 600 కోట్లు, 700 కోట్లు, 1000 కోట్లతో నిర్మిస్తున్నటువంటి చిత్రాలు, ఆ తర్వాత వస్తున్నటువంటి కలెక్షన్లు, ఇవి ఇంతకాలం భారీగా సాగడంతో దీని మీద డిపెండ్ అయి ఉన్నటువంటి ఫ్యామిలీలు కూడా ఎక్కువ కాలం బతుకుతున్నారు కదా, ఏ సినిమా ఆధారంగా అనేది కూడా. ఇదే సినిమా ఆధారంగా బతుకుతున్నారమ్మ. అదొక వింగ్ అమ్మ. అట్లా ఎన్ని ఉంటాయి? నేను చెప్పినట్టు 20 సినిమాలు ఉంటాయి. మిగతా 180 సినిమాలు చిన్న సినిమాలేగా, దాని మీద కూడా బతుకుతున్నారుగా. సినిమా అనేది ఉంటే 100 మంది 100 ఫ్యామిలీలు బతుకుతాయిగా. మినిమం 100 క్రూ కదా. 100 క్రూకి మనం అన్నం పెడుతున్నాం. వాళ్ళు మన మీద కష్టపడి నిజంగా చిన్న సినిమాలకే డెడికేటెడ్గా పనిచేస్తారు. పెద్ద హీరోలు, పెద్ద టెక్నీషియన్స్, పెద్ద ఆర్టిస్టులు, వాళ్ళకి ఒక టైమింగ్ లేదు, ఒక పాడు లేదు, ఒక ఇది లేదు, ఏమి లేదు. వస్తారు, క్యారవాన్లో కూర్చుంటారు. వాళ్ళ ఆ రోజు సీన్ ఏంటో తెలీదు, ఆ డైలాగ్ ఏంటో తెలీదు. అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళి క్యారవాన్లోకి వెళ్ళి బాబు షార్ట్ రెడీ అంటే అప్పుడు వస్తారు, అప్పుడు డైలాగ్స్ వస్తారు, అది చేస్తారు. అప్పుడు మళ్ళీ ఒక అరగంట అక్కడ. అంతకుముందు రోజుకి 6 సీన్లు తీసేవాళ్ళం అమ్మ. నేను రామానాయుడు గారిని చూసి నేర్చుకున్నా. 6 సీన్లు తీసేవాళ్ళం. వాళ్ళు 6 షార్ట్లు ఇస్తున్నావా? ఓకే, పెద్ద సినిమాలు వాళ్ళకి వాళ్ళ మార్కెట్ వేరు, వాళ్ళ బిజినెస్ వేరు. పాన్ ఇండియా అనండి, పాన్ వరల్డ్ అనండి. శంకరాభరణం పాన్ వరల్డ్ కాదా? దానవీర సూరకర్ణ పాన్ వరల్డ్ కాదా? అడవిరాముడు పాన్ వరల్డ్ కాదా? ఇవన్నీ 40 రోజుల్లో తీసిన సినిమాలేగా. రాఘవేంద్రరావు 40-45 రోజుల్లో తీసిన సినిమాలేగా ఇవన్నీ. హిట్ అయితే పాన్ వరల్డ్, ఫట్ అయితే పాన్ ఇండియా, అది కూడా లేకపోతే పాన్ మన ఊరు. అంతకుమించి ఏముందమ్మా? ఇప్పుడు ఊరే మనం అది బలుపు, లేకపోతే అది నిజంగా ఎనర్జీయా? మీకు నిజంగా బలమా బలుపా? అయితే సార్, ఇప్పుడు ఎంత ఖర్చు పెడుతున్నారో అంతకు మించి రికార్డుల కలెక్షన్స్ కావచ్చు, అంతకు ముందు ఒక బెంచ్ మార్క్ అనేది ఉంటుంది. ఇప్పుడు బాహుబలి 2 తీసుకోండి. బాహుబలి 2 అనేది వచ్చినటువంటి వసూళ్లను మించి రావాలి అనేది ఒక ట్రెండ్గా పెట్టుకున్నారు కదా. మేము ఇంత పెట్టాము, దాన్ని మించి. నాకు 100 కోట్లు, నేను సినిమా తీసాను, 100 కోట్లు వచ్చిందమ్మా. అదే హీరో ముందు రేటు పెంచుతాడు. ఫస్ట్ పాయింట్, ఎంత తీసుకున్నాడో ఇమ్మీడియట్గా డబల్ రేటు. ఇంత మార్కెట్ దృష్టిలో పెట్టుకుని రేటు పెంచుతాడు. దాని తగ్గట్టు టోటల్గా కాస్ట్ పెరిగిపోతుంది. దాని తగ్గట్టు మార్కెటింగ్కి వెళ్తాం. అల్టిమేట్గా 100 కోట్లు అనుకున్న సినిమా 200 కోట్లు అవుతుంది. 200 కోట్లకి అమ్ముతాం. డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతున్నారు. అదొక వార్సు. ప్యాన్ వాళ్ళు పెద్ద పెద్ద సినిమాలు, ఇప్పుడు మల్టీ స్టార్ కాస్ట్ హీరోలు, డిఫరెంట్ లాంగ్వేజెస్లో హీరోలను కలిపి, తమిళ హీరో ఒకడు, మలయాళం హీరో ఒకడు, హిందీ హీరో ఒకడు, మన హీరో ఒకడు పెట్టి పెడుతున్నాం. వాళ్ళు చేసుకుని అమ్మ, వాళ్ళకి కార్పొరేట్ కంపెనీలు వస్తున్నాయి, కార్పొరేట్ కంపెనీలు ఫండింగ్ వస్తున్నాయి. వాళ్ళు తిప్పలు వాళ్ళు పడతారు. పెద్ద ప్రొడ్యూసర్లు వాళ్ళు ఎట్టాగొట్ట మార్కెటింగ్ చేసి చేసుకుంటారు. అల్టిమేట్గా ఓటీటీ అని ఆ సినిమాలకి డిజిటల్ రైట్స్ మంచి రేట్లే వస్తున్నాయి. ఇప్పుడు అవేర్నెస్ ఏంటంటే లేటెస్ట్గా డిజిటల్ వాళ్ళందరూ కుంభక్ అయిపోయారు. వాళ్ళందరూ సిండికేట్ అయిపోయి వాళ్ళకి సఫిషియెంట్ సబ్స్క్రైబ్ అయిపోయింది. మాకు కూడా పెద్ద హీరోల సినిమాలు తప్పితే చిన్న సినిమాలు అక్కర్లా. పెద్ద హీరోలు కూడా ప్యాన్ వరల్డ్ అంటే ఒక లాంగ్వేజ్లో మీరు సినిమా తీస్తే 4 లాంగ్వేజ్లో డబ్ చేసి 5 లాంగ్వేజ్ల సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇవ్వాలి. 5 లాంగ్వేజ్లో వాళ్ళ నెట్ఫ్లిక్స్, అమెజాన్ వాళ్ళు వాడుకుంటారు. ఇప్పుడు మనం సినిమా తీస్తున్నామమ్మా, 3 ఏళ్ళు కష్టపడి ఒక హీరో చుట్టూ తిరుగుతాం. 3 ఏళ్ళు కష్టపడి ఒక సినిమా తీస్తాం. ఆ సినిమా మన దగ్గర ఎన్నాళ్ళు ఉంటుంది అంటే 3 నెలలు. మన వస్తువు 3 నెలల తర్వాత అది మనది కాదు. దాని మీద మన సర్వ హక్కులు ఓటీటీ వాడికో, శాటిలైట్ వాడికో, XYZ ఎవరికో ఇచ్చేస్తాం. రేపు 3 నెలల తర్వాత మనకి ఆ సినిమా మీద 100 రూపాయలు వచ్చేది లేదు. పాతాళ భైరవి, గుండం కథ, ఇవన్నీ విజయ పిక్చర్స్ వాళ్ళు, NIT బ్యానర్లు, ఇవన్నీ అన్నపూర్ణ స్టూడియో వాళ్ళు, దుక్కిపాటి మసూదరావు వాళ్ళ సినిమాలన్నీ సంవత్సరానికి ఒకసారి విజయవాడలో రిలీజ్ అయ్యాయి. రిపీట్ రన్లు. పాత సినిమాలు దానవీర సూరకర్ణ సంవత్సరానికి ఒకసారి రిలీజ్ అయ్యేది. వాటి మీద డబ్బులు వస్తానే ఉండేవి ప్రొడ్యూసర్కి. వాళ్ళు అట్లాంటి ఇన్కమ్ లేదుగా. బట్ ఇది ఒకేసారి అంత పెద్ద బడ్జెట్తో తీసిన తర్వాత అంతే బడ్జెట్ వసూళ్ల రూపంలో వస్తుంది, అంతకు మించి వస్తుంది. ఈ బడ్జెట్ని మించి మళ్ళీ ఓటీటీల్లో, ఇంకో దాంట్లో, శాటిలైట్ దాంట్లో కొనుక్కుంటున్నారు. కాబట్టి ఆ రకంగా కూడా ప్రొడ్యూసర్కి, డిస్ట్రిబ్యూటర్లకి డబ్బులు వస్తున్నాయి. ఉందమ్మా, అది ఒక టైం రిస్ట్రిక్షన్ పెట్టి ఓటీటీ అమ్మండి. అంతకుముందు పీరియడ్ పెట్టి అమ్మేవాళ్ళం, 10 ఏళ్ళు 20 ఏళ్ళు అట్లా.
అట్లీస్ట్ ఆఫ్టర్ 20 years నా ప్రాపర్టీ నాకు వస్తే అప్పుడు మార్కెట్ నా పిల్లల్లో మనోళ్ళు మనవరాళ్ళు వాళ్ళు మార్కెటింగ్ చేసుకుని రూపాయో 10 రూపాయో సంపాదించుకుంటారు. వస్తే వస్తుంది, లేకపోతే లేదు. అసలు మీ ఆస్తి మొత్తం గుడ్డుగొరికి ఇచ్చేస్తున్నాం కదా. ఇంకా ఆ సినిమా మీద 3 నెలల తర్వాత మీకు రైట్ లేదు. దీంతో పాటుగా ఇప్పుడు రిలీజ్ అయిన వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో బెనిఫిట్ షోస్ చేసుకోవచ్చు, రోజుకు 6 వేసుకోవచ్చు, రోజుకి ఇంత టికెట్ల రేట్లు పెంచుకోవచ్చు. ఇవన్నీ ప్రొడ్యూసర్కి హెల్ప్ అవుతున్నాయి. ప్రొడ్యూసర్కి డిస్ట్రిబ్యూటర్కి హెల్ప్ ఎంతవరకు అమ్మా? ఒక్క షో వరకు అమ్మా. సినిమా రిపోర్ట్ బాగోపోతే రెండో షోకి జనం ఉండలేదమ్మా. ఎందుకంటే 4 రోజుల్లో ఓటీటీలో వస్తుంది. ఇంకా ఈ సినిమాకి 500 ఖర్చు పెట్టేందుకు ఫ్యామిలీ బయటకు వెళ్తే 4,000 కావాలి. ఇంటర్వెల్లో సినిమా టికెట్ ఖర్చు కంటే ఇంటర్వెల్ ఖర్చు ఎక్కువ. థియేటర్కి వెళ్ళడం ఎందుకని మనం ముందు 4 రోజులు అట్టాగా ఓటీటీలో వస్తే ఇంట్లో కూర్చొని అట్లా తయారైంది. థియేటర్ కలెక్షన్ తగ్గింది. దాని మూలంగా థియేటర్ల ఫీడింగ్ కష్టమైంది. చిన్న సినిమాలకి థియేటర్లు లేవు అంటారు, చిన్న సినిమాలు ఆడలేదు అంటారు. ఇప్పుడు ఆడేదాకా మీరు ఉండిస్తేగా ఓపెనింగ్ రాదమ్మా. నేను రిలీజ్ చేశాను లక్ష్మీ ఫిలిమ్స్లో కరుణామయుడు అనే సినిమా, విజయ్ చంద్ర హీరో. ఓపెనింగు అసలు హోల్డ్ ఓవర్ అంటే తక్కువ. 3,000 కెపాసిటీ ఉన్న థియేటర్కి 300 రూపాయలు కూడా రాలే కలెక్షన్. అట్లాంటి సినిమా రిపోర్ట్ బాగుండి అంచెలంచెలుగా పెరిగి ఆదివారం నాటికి హౌస్ఫుల్గా వచ్చింది. ఆ తర్వాత 100 రోజులు ఆడింది. అట్టా హౌస్ఫుల్ వచ్చేదాకా మనం ఆగట్లేదే. శంకరాభరణం కూడా ఓపెనింగ్ 0, ఆదివారానికి 100%కి వచ్చింది. వచ్చిన తర్వాత సంవత్సరం ఆడింది ఆ సినిమా. మరి అట్లా మనకు ఓపిక లేదు, మన ఎగ్జిబిటర్లకి ఓపిక లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి, థియేటర్ స్లాబ్ కట్టాలి, జిఎస్టీ కట్టాలి, ఆ ట్యాక్స్ కట్టాలి, ఈ ట్యాక్స్, ఆడికే కలెక్షన్ రావట్లేదు. ఇంకా ఈ సినిమా ఆడితే మాకేం ఉపయోగం అని చెప్పి తీసి పారేస్తారు. కలెక్షన్ సినిమా బాగుందనే టాక్ వచ్చిన సినిమాలు బాగుందని థియేటర్ జనం వచ్చేటప్పటికి వెళ్ళిపోతుంది. అట్లాంటి పరిస్థితి థియేటర్ కలెక్షన్. శాటిలైట్ ఓటీటీ వాళ్ళు చిన్న సినిమాలు కొనకపోతే పెద్ద సినిమాల వరకే రిస్ట్రిక్ట్ అయ్యారు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే అయ్యే ఖర్చే. పెద్ద సినిమాకైనా చిన్న సినిమాకైనా మనకి బేటాలు కానీ ఖర్చులు కానీ ఒకటే. ప్రతాడు క్యారవాన్ అని పెట్టాడు. ఒక సినిమా షూటింగ్ ఫ్లోర్ బయట ఒక మినీ బస్ స్టాండ్ చూస్తున్నాం మనం. ఒక్కొక్క పెద్ద హీరోకి 2 క్యారవాన్లు కావాలి, మళ్ళీ ఒకటి కూడా కాదు. పెద్ద హీరోకి పెద్ద హీరోయిన్కి అనకూడదు ప్రొడ్యూసర్ ఖర్చు. ఒక బస్ స్టాండ్, మినీ బస్ స్టాండ్, ప్లస్ ఆ క్యారవాన్ నుంచి ఫ్లోర్లోకి రావడానికి హీరో చుట్టూ 10 మంది బౌన్సర్లు ఉండాలి. కిడ్నాప్ చేస్తారా స్టూడియోలో? అది బంధానా లేకపోతే ఎచ్చులా ఏమని చెప్పాలి? అది ఎవరి సొమ్ము? ఎగ్జిబిటర్ దగ్గర నుంచి, సైకిల్ స్టాండ్ దగ్గర నుంచి, క్యాంటీన్ దగ్గర నుంచి ఎగ్జిబిటర్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి ప్రొడ్యూసరు. మనం ఇంత ఖర్చు పెడుతున్నామే. నేను సినిమా తీసే రోజుల్లో విజయబాబు రెడ్డి గారు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మాతో అందరం కలిసి మెంబర్లు అమ్మ, ఆఫీస్ బేరర్ అయిన విజయబాబు రెడ్డి గారు అనేవారు, మనం వాళ్ళ సెట్లో ఒక కాఫీ ఎవరికన్నా ఇచ్చామంటే రేపు థియేటర్లో 4 టికెట్లు అమ్మాలి. ఆ లెక్కలలో పెట్టుకునేవాళ్ళు. అన్నీ పోయి ఆఖరికి ప్రొడ్యూసర్కి ఆ కాఫీ డబ్బు రావడానికి థియేటర్లో 4 టికెట్లు అమ్మితే కానీ మనకి కాఫీ డబ్బు రికవర్ అవ్వదు అనేవాడు. అట్లా క్యాలిక్యులేషన్ ఎవరికైనా ఉందా? వాళ్ళ క్యాలిక్యులేషన్ కాదు. అట్లీస్ట్ మనం ఎంతలో సినిమా తీస్తున్నాం, ఎంతకు అమ్ముతున్నాం, అమ్మలేదు కొనేవాళ్ళు లేడు, మనం రిలీజ్ చేస్తే సేఫ్గా ఉంటామా? అయితే ఈ అమ్మడానికి కూడా ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి విపరీతమైనటువంటి పబ్లిసిటీలు అనేవి చూస్తున్నారు. లేకుంటే దానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఫంక్షన్లు అనేవి జరుగుతున్నాయి. ట్రైలర్లు కావచ్చు, టీజర్ల రూపంలో అవుతున్నాయి కావచ్చు. వాటిలో ఉన్నాయే సినిమాలో ఉన్నాయి, అంతకుమించి సినిమా ఏమి ఉంటలా. టీజర్లో మీరు ఏం చూపిస్తున్నారో, ట్రైలర్లో ఏం చూపిస్తున్నారో అయ్యే మెయిన్ షాట్లు. సినిమా ఏం లేదు, అంత సీన్ లేదు. లేకపోతే ఇంత అడావుడు ఎందుకు? అంతకుముందు మనం 50 days ఫంక్షను, 100 days ఫంక్షను, సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేసాం. ఇప్పుడు ఆడియో ఫంక్షను, టీజర్ ఫంక్షను, ట్రైలర్ ఫంక్షన్ అంతే. సినిమా రిలీజ్ అయినాక 2వ వారం ఫంక్షన్ చేయాలి. లక్కీగా మన సినిమా 2వ వారం పోస్టర్ పెడితే 2వ వారం ఫంక్షన్ చేయాలి. 100 రోజుల ఫంక్షన్ కాదు.